కొండ అయ్యగారులకి, అమ్మగారులకి, విశ్వాసులకి అందరికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే పోయిన ఉపవాసాల కానించి ఇప్పటి వరకు దేవుడు మాకు ఎంతగానో కాచి కాపాడాడండి. మాకు మాకైతే మా పిల్లలకైతే పిల్లలు లేక వాళ్ళైతే చాలా బాధపడ్డారండి. బాధపడినప్పుడు మేమైతే తండ్రి గారితో మేము మాట్లాడామండి. మాకైతే మాకైతే ఒక మాట చెప్పాడండి. అప్పటి నుండి గంట ప్రార్థన చేయమని మాకు చెప్పాడండి. అట్లాగని మేము కొన్ని మాటలు కూడా మాకు చెప్పాడండి. చెప్పినప్పుడు మేము ఒప్పుకున్నామండి. ఒప్పుకున్నప్పుడు మా కోళ్ళకైతే దేవుడు సంతానాన్ని ఇచ్చాడండి. ఇచ్చినాకడ ఆ బిడ్డ అయితే అప్పటి నుండి అసలు బాధపడతానే ఉంటుందండి. అప్పటికే నాకు ఇట్లా జరిగిందని, ఏమవదు ఈసారి అని నేను చెప్తున్నానండి. అట్లాగే దేవుడు మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడండి వాళ్ళక. తర్వాత అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఆ బిడ్డనిచ్చాయండి. దేవుడు మాకు మగపిల్లని అయితే మాకు దర్శనంలో చూపించాయండి. ఆ బిడ్డ అయితే నాకు ఆడపిల్ల పుట్టేస్తుందా అని అమ్మగారికి కసేపటికి డెలివరీ అవుతానక కాడ ఆ బిడ్డ ఒక బాధపడిపోతుందండి. నేనైతే ఎవరైతే ఏమైంది, మనకు ఆడపిల్లలు లేరుగా, మనకు ఎవరైనా బాధలేదు, దేవుడు ఏ బిడ్డనిస్తే ఆ బిడ్డనని అన్నానండి. దేవుడు వాళ్ళకి మంచి మగబిడ్డనిచ్చాయండి. మొన్న పేరు కాడ అయ్యగారు పేరు పెడితే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశారండి. పెట్టయితే మేమిద్దరం కూడా అదే పేరు కావాలి, మీరు ఏదన్నా పెట్టుకుంటే పెట్టుకోండి అని మేము అన్నామండి. అని మేము అయ్యగారు అమ్మగారి దగ్గరికి వస్తే అయ్యగారు అమ్మగారు కూడా అట్టా చెప్పారండి. దేవుడు వాళ్ళకి మంచి కార్యాలు ఇచ్చాడండి. దేవుడు మంచి బిడ్డని ఇచ్చాడండి. వాళ్ళకి దేవుడు సమస్తం ఇచ్చాడండి. వాళ్ళకి గుహాన్ని కూడా దేవుడే ఇచ్చాడండి. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఆ బిడ్డలిద్దరికి మంచి ఆరోగ్యం ఇచ్చాయండి. మా కాళ్ళు పెసరైనాక 2 రోజులకి బాగా తలపోటు వాంతులు వచ్చేసినాయండి. వచ్చేసి నేను చచ్చిపోతాను అని అంటుందండి. నాకైతే చాలా భయం వేసిందండి. డాక్టర్ని అడిగితే ఈ బిడ్డ తగ్గితే 10 రోజులకు తగ్గుద్ది, లేకపోతే 10 ఏళ్ళు ట్యానింగ్ తీయాలని చెప్పిందండి. ఆ ట్యానింగ్ కూడా ఆమె తీయకోకుండా ఉంటే నేను కోటల్లో సాక్ష్యం చెప్తానయ్యా అని అనుకున్నానండి. ఆ తలపోటు కూడా దేవుడు తీసేసేయండి. ఆత్మ తల్లిదండ్రులు ప్రార్థన వల్ల చంటి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉండి మా గుహానికి చేరితే నేను సాక్ష్యం చెప్తానయ్యా కోటాలు అనుకున్నానండి. వాళ్ళకి సంతానం కూడా దేవుడే ఇచ్చేయండి, సమస్తం దేవుడే ఇచ్చేయండి. నా భర్తకు మంచి వాహనాన్ని కూడా ఇచ్చేయండి. మాకు సమస్తం దేవుడే ఇచ్చేయండి. మా గురించి మా కుటుంబం ఏసైకి వందనాలు. ఇక్కడ ఉన్న ఐశ్వాసులకు వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, పెద్దయ్య గారికి పెద్దమ్మగారికి కూడా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే కింద సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మాకు యేసువారు ఎంతగానో కాపుదాలు ఇచ్చాడు. మొన్న మధ్యకాలంలో అయితే నాకైతే చాలా ఇది జరిగింది. నేనైతే పనికని బందర్ వెళ్ళాను. బందర్ వెళ్ళి వచ్చేసరికి నాకు ఏరే బీచ్కి వెళ్ళే అబ్బాయి మా పనిలోకి వస్తాడు, ఆయన ఆటో ఉందలే అన్న ధైర్యంతో నేను 7:30 దాకా పనికాడే ఉండిపోయాను. ఉండిపోతే నేను ఆ అబ్బాయి ఆటో ఎక్కొచ్చేసరికి మధ్యలోకి వచ్చేసరికి చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోతే ఆ చెట్టు కాడి నుంచి నేను వెనక తిరిగి నేను ఎటో గట్ట వెళ్ళిపోతానమ్మాయి, నువ్వు దిగేసేయి అని అంటున్నాడు ఆయన. నేనైతే దిగి ఇప్పుడు 7:30 అయిపోయింది, వానగాలి వచ్చేస్తుంది, కరెంట్ లేదు, నేనేం చేయను అని నేను దిగనని చాలాసేపు వాదమాడాను ఆయనతో. వాదం ఆడితే నేను ఎట్టయినా నువ్వు దిగేయాల్సిందే అన్నాడు. సర్లే ఆయనతో నాకు ఎందుకులే ఈ సమస్య అని చెప్పేసి నేను దిగేశాను. దిగేస్తే అసలు అక్కడి నుంచి గోకర్పాలెం రోడ్డు కాడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చేసరికి పాపం నేను దిగి ఒక్క నిమిషం ఇటు వచ్చేసరికి 3 స్తంభాలు పడిపోయినాయి అంట. 3 స్తంభాలు పడిపోతే అసలు ఆ అబ్బాయి ఇంకొక వాండర్కి ఫోన్ చేసి అసలు మేము చచ్చిపోయేవాళ్ళం. ఆ అమ్మాయి వాదం వేసుకుని చాలాసేపు దిగలేదు. దిగకపోతే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను అంటుంది. నేను ఏదైతే రూట్ అమ్మట వెళ్ళిపోతానని నేను అంటున్నాను. ఆ అమ్మాయి దిగి అటు వెళ్ళింది. నేను కొంచెం ఆటో అవతలకి పెట్టేసరికి ఈ 3 స్తంభాలు పడిపోయినాయి. అసలు మాకైతే చాలా ఇచ్చేసాడు యేసయ్య. నాకైతే గొప్ప కార్యం చేశాడు ఈ సంవత్సరంలో. అసలు నేనైతే ఇక్కడ నిలబడతాం కాడ అసలు దేవుడు చేసిన ఇదే. మేమైతే గృహం అయితే లేదని గృహం కట్టుకున్నా కానీ కొంచెం అప్పుల్లో ఉన్నామని మేము ఏదో పనికి వెళ్ళిపోతున్నాం మా పిల్లలు మేము. మా ఆయన కాడ మొన్నట్లాగే అట్లా జరిగేసరికి అసలు నాకైతే చాలా భయం వేసింది. నాకైతే కారు ఆ చెట్టు పడిపోయినాక ఇంక యువతలకు వచ్చేసాను. ఆయనతో నాకు గొడవ ఎందుకులే అనేసి వచ్చేసరికి అక్కడ 2 కార్లు ఉన్నాయి.
2 కార్లలో వాళ్ళని అడుగుదామా అంటే వానాగాలిలో ఎవరు తీసుకెళ్తారు నన్ను అని చెప్పి నేనైతే చాలా భయపడ్డాను. అయినా సరే అడగాలి, ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి అడిగాను. అడిగితే అమ్మ నువ్వు కంగారు పడమాక, మేమైతే నీ ఇంటికి చేరుస్తాము, ఎక్కడికి నువ్వు భయపడమాక అని చెప్పేసి నాకైతే దడొచ్చేసింది. దడొచ్చేస్తే గమ్మున కొంచెం మంచినీళ్ళు ఇచ్చారు. అసలు ఎక్కంగానే యేసయ్యా నువ్వు నాకు కాపుతాలు ఇచ్చావయ్యా అనేసరికి ఆ మాట వినేసారు వాళ్ళు. విని యేసయ్య బిడ్డ అనుకుంటా మనం తీసుకెళ్ళి ఇంటికాడ చెప్పాలి అన్నారు. అనేసరికి అసలు చాలా ధైర్యం వచ్చింది నాకు. యేసయ్య అయితే నాకు ఈ కార్యం చేశాడు. అసలు యేసయ్య ఇప్పటి వరకు నేను నమ్ముకున్న కాడి నుంచి నాకు యేసయ్య ఏదో ఒక ఆపదలో నన్ను అసలు ఎంతగానో బాగా కాపాడుతున్నాడు. అసలు చెప్పుకోలేనంత ఇది ఇచ్చాడు నాకైతే యేసయ్య. అసలు అప్పటి వరకు మేము కూడా చిన్న చిన్న అప్పులు కూడా కట్టుకోవడానికి మాకు ఎంత సాయం చేశాడు. యేసయ్య అయితే అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన వలన, సంఘం చేసిన ప్రార్థన వలన మాకైతే అసలు చెప్పుకోలేనంత ఇది చేశాడు యేసయ్య. ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న అయితే మా ఆయనకి నడువు నొప్పి పెట్టింది. పొలాలు కానీ వెళ్ళాడు, నడువు నొప్పి పెట్టింది. నేనైతే లేగలేకపోతున్నాను అంటున్నాడు. అయ్యా యేసయ్య నేనైతే మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, ఆయనకైతే నడువు నొప్పి తగ్గాలి, ఆయన పనిలోకి వెళ్ళకపోతే మాకు అసలు ఏమీ జరగదు, మేము వెళ్ళే ఏ మూలకి రావు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య అది కూడా నాకు ఎంతగానో అసలు మేలు చేశాడు. అసలు నేను చెప్పుకోలేనంత ఇదిలో చేశాడు. అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల, సంఘం చేసిన ప్రార్థన వల్ల నా బిడ్డలో నేను ఇప్పుడు వరకు క్షేమంగా ఉన్నామంటే అసలు నా బిడ్డలకు నేను ఉంటానా లేనా అని ఆటో దిగేసి వచ్చేసాను. ఆయనతో గొడవపడి అసలు వచ్చేతను ఎంత మేలు జరిగిందో. 3 స్తంభాలంటే మేము అసలు ఏమైపోయేవాళ్ళం. నన్ను అయితే ఆ టైంలో అసలు యేసయ్య కాపాడినందుకు అసలు నాకు శృతులని ఎంతగానో అనుకునేసరికి ఆ కారోళ్ళు కాడ ఈయన యేసయ్య బిడ్డ అనుకుంటారా, మనం అసలు ఇంటికి చేర్చాలని తీసుకొచ్చారు. లేకపోతే ఆ టైంలో నేను అయ్యగారు వాళ్ళ ఇంటికాడైనా దింపమందామని చెప్పేసి మధ్యదారిలో ఉండిపోయాను. అన్నీ ఉండిపోతే అసలు ఆ చెట్లు పడిపోతాయేమో అని చాలా భయం వేసింది నాకైతే. ఈ సంవత్సరం అసలు నాకు ఎంతగానో కాపుతాలు ఇచ్చాడు యేసయ్య నా బిడ్డలకి నేను ఉండేటట్టు. అసలు నేను చెప్పుకున్న తీరలేవు అంత కార్యం చేస్తున్నాడు నాకు యేసయ్య ఏ టైంలో అయినా సరే. అసలు ఇదే నా సాక్ష్యం. మీ అందరికీ నా వందనాలు. మీ గృహంలో ప్రార్థన చేసుకునేటప్పుడు మా అప్పుల గురించి మా గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని ఇదే మేలుకుంటున్నాను. అమ్మగారు అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు.